నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఏంటో దాని గురించి అయితే మనం డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఇంట్రెస్ట్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇంట్రెస్ట్, తెలుగులో చెప్పాలంటే వడ్డీ. వడ్డీ అంటే ఏంటి దాని గురించి చూద్దాం. వడ్డీ అంటే డబ్బును ఉపయోగించినందుకు చెల్లించే లేదా పొందే అదనపు మొత్తం. ఓకే, వడ్డీ అంటే ఏంటి? వడ్డీ అంటే డబ్బును ఉపయోగించినందుకు చెల్లించే లేదా పొందే అదనపు మొత్తంనే మనం ఇంట్రెస్ట్ అంట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఒక బ్యాంక్ తీసుకోండి. మీరు డబ్బు బ్యాంకులో పెట్టినప్పుడు, ఓకే, బ్యాంకు మీ డబ్బుని ఉపయోగిస్తుంది. మీరు ఏం చేస్తున్నారంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఇలా మనకు ఉంటాయి కదా డిపాజిట్స్. మీరు డిపాజిట్ చేశారనుకోండి కొంత అమౌంట్ అనేది, ఓకే, డిపాజిట్ చేసినప్పుడు బ్యాంక్ మీ డబ్బును ఏం చేస్తుంది, ఉపయోగిస్తుంది. అందుకే మీకు అదనంగా కొంత డబ్బుని ఇస్తుంది, అదే వడ్డీ. దాన్నే మనం ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్లో మీరు ఒక 10,000 రూపాయలు డిపాజిట్ చేశారనుకోండి. ఓకే, దీన్నే మనం ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. లాస్ట్ వీడియోలో అయితే చూసాం ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఏంటని. ఓకే, ప్రిన్సిపల్ అమౌంట్ అంటే అసలు మొత్తం. ఓకే, మీరు డిపాజిట్ చేస్తున్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం, లేకుంటే ఒరిజినల్ అమౌంట్ అంటాం. ఓకే, మీరు ఈ అమౌంట్ మీరు ఇక్కడ డిపాజిట్ చేశారు. ఈ అమౌంట్ని ఏం చేస్తుంది, బ్యాంక్ ఉపయోగిస్తుంది. అంటే వేరే వాళ్ళకి లోన్ ఇవ్వడం ద్వారా ఏం చేస్తుంది, ఆ బ్యాంకు ఆ డబ్బుని ఉపయోగిస్తుంది, యూజ్ చేస్తుంది. ఓకే, వేరే వేరే విధంగా బ్యాంక్ అనేది ఆ డబ్బుని ఉపయోగించుకుంటుంది, యూజ్ చేస్తుంది. కాబట్టి మీ డబ్బుని బ్యాంక్ ఉపయోగిస్తుంది, యూజ్ చేస్తుంది. కాబట్టి మీకు కొంత ఇంట్రెస్ట్ అనేది ఇస్తుంది. ఓకే, ఇంట్రెస్ట్ అంటే వడ్డీ. వడ్డీ అనేది బ్యాంక్ పే చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వడ్డీ రేటు 10 సంవత్సరాలకి అనుకుందాం. ఓకే, 10 సంవత్సరాలు మీరు పే డిపాజిట్ చేశారు, 10 సంవత్సరాల వరకు. ఓకే, 10 ఇయర్స్ దాకా. 10 ఇయర్స్ వద్దు, 1 ఇయర్ పెట్టుకుందాం. 1 ఇయర్ 1 ఇయర్ వైజ్ సాల్వ్ చేస్తూ వెళ్దాం, మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు వడ్డీ రేట్ అంటే ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారని చూద్దాం. మీకు బ్యాంక్ అనేది మీరు 10,000 పెట్టారు కదా, 1 ఇయర్కి ఇంట్రెస్ట్ అనేది ఒక 5% లేదంటే ఒక 10% అనుకుందాం. ఒక 10% పర్ ఇయర్, 10% పర్ ఇయర్ అనుకుందాం. ఓకే, ఒక సంవత్సరానికి 10% అనేది మీకు వడ్డీ అనేది బ్యాంకు చెల్లిస్తుంది. ఓకే, 10% అంటే వడ్డీ ఎంత అవుతుంది, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఇంట్రెస్ట్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే అసలు మొత్తం ఓకే ప్లస్ మీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, 10,000. ఓకే, ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు మనకి, 10% ఇచ్చాడు. 10% అంటే 10/100 అని దాని మీనింగ్. ఓకే, 10% 10/100, 20% అంటే 20/100, 3% అంటే 3/100 అని. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఒక 2 జీరోలు, ఇక్కడ 2 జీరోలు క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఫైనల్గా మీకు ఇది ఎంత వస్తుందంటే 1. ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 జీరోస్, కాబట్టి 1000. అంటే ఒక సంవత్సరానికి మీకు 1000 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ వడ్డీ అనేది ఇస్తారు. అంటే టోటల్ అమౌంట్ మొత్తం అమౌంట్ మీకు ఎంత రావాలంటే, మీరు ఒరిజినల్గా అంటే పెట్టుబడి పెట్టారు కదా, ఒక డిపాజిట్ చేశారు, ఆ అమౌంట్ 10,000 ప్లస్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ ఎంత, 1000 రూపీస్. టోటల్గా మీకు రావాల్సిన అమౌంట్ 11,000, 11,000 రూపాయలు మీకైతే రావాలి. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఈ 1000 ఏదైతే ఉందో ఓకే, ఈ 1000 రూపీస్ ఏదైతే ఉందో అదే మీకు వడ్డీ అవుతుంది, ఇదే ఇంట్రెస్ట్. దాన్నే మీరు వడ్డీ అంటారు. లేదు, ఇంకొక వేలో క్యాలిక్యులేట్ చేద్దాం ఇంట్రెస్ట్ని. మీరు బ్యాంక్ నుండి లోన్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు డిపాజిట్ చేస్తున్నారు కాబట్టి ఆ అమౌంట్ని బ్యాంక్ ఉపయోగించింది, అందుకోసం బ్యాంక్ మీకు వడ్డీ అనేది పే చేసింది, ఇంట్రెస్ట్ అనేది పే చేసింది. అదే
మీరు బ్యాంక్ నుండి లోన్ తీసుకున్నారు అనుకోండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నుండి ఒక ల్యాక్, 1,00,000 దాకా మీరు లోన్ తీసుకున్నారు. ఓకే. అప్పుడు ఒక సంవత్సరానికి ఆ, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ, మీరు వాళ్ళు ఒక సంవత్సరానికి ఫర్ ఇయర్ 1 ఇయర్కి ఒక 8,000 రూపాయలు వడ్డీ వేస్తారు అనుకున్నాం. ఓకే. వడ్డీ వేస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు బ్యాంక్ నుండి తీసుకున్న మొత్తం ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. ఓకే. ఎంత తీసుకున్నారు? 1,00,000 తీసుకున్నారు. ఓకే. ఫర్ ఇయర్కి వాళ్ళు వేసిన ఇంట్రెస్ట్ అంటే వడ్డీ ఎంత వేశారు ఇక్కడ అంటే 8,000 రూపాయలు ఇచ్చారు. అంటే మీరు ఫైనల్ గా ఎంత చెల్లించాలి బ్యాంక్ కి అంటే, మీరు బ్యాంక్ కి చెల్లించే అమౌంట్ మొత్తం టోటల్ ఎంత చెల్లించాలి? 1,08,000 రూపీస్ అనేది మీరు బ్యాంక్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఓకే. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదే ఇక్కడ పర్సెంట్ వైజ్ ఇచ్చారనుకోండి, మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8% ఇచ్చాడు అనుకోండి, ఇంట్రెస్ట్ వేసాడు అనుకోండి, 1 ఇయర్కి 8% వేసాడు అనుకుందాం. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇంట్రెస్ట్ 1,00,000 ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా చూడండి. 1,00,000 ఇంటూ 8% అంటే 8/100 రాసుకోవాలి. ఓకే. 2 zeros అయితే నేను క్యాన్సిల్ చేస్తున్నా. ఇప్పుడు 8 మల్టిప్లై చేశాను అనుకోండి, 8,000 8,000 అర్థమైంది అనుకుంటున్నా. అందువల్ల మీరు ఇక్కడ 8,000 వడ్డీ అనేది పే చేయాలి. 8,000 రూపాయలు మొత్తం అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వాళ్ళే అమౌంట్ ఇస్తే ఓకే, లేదు అంటే ఇలా పర్సెంట్ వైజ్ ఇస్తే ఒరిజినల్ అమౌంట్, ప్రిన్సిపల్ అమౌంట్ నుండి ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే. ఫైనల్ గా ప్రిన్సిపల్ అమౌంట్ అంటే ఏంటి? అసలు. ఓకే. అసలు ఏదైతే ఉందో దానే ప్రిన్సిపల్ అమౌంట్, అంటే మొదలు పెట్టిన లేదా అప్పుగా తీసుకున్న డబ్బు ఏదైతే ఉందో దానే ప్రిన్సిపల్ అమౌంట్ అంటాం. ఇంట్రెస్ట్ అంటే వడ్డీ. ఓకే. ఆ డబ్బుపై అదనంగా వచ్చే లేదా చెల్లించే డబ్బు ఏదైతే ఉందో దాన్ని మనం ఇంట్రెస్ట్ లేకుండా వడ్డీ అంటాం. అమౌంట్ మొత్తం. ఓకే. మొత్తం ఏమైతుందంటే టోటల్ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపితే వచ్చేదే అమౌంట్ అంట. ఓకే. ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే. మన ఛానల్